హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్. చూడండి, శారీ కుర్చీలు మోడల్స్ అయ్యాయి, వేయడం అయిందనమాట, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ప్యారెట్ గ్రీన్ శారీ అండ్ జామునీ కలర్ అనమాట. బార్డరు ఈ విధంగా అదొక దారము ఇదొక దారము తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటే దారము 3 స్టెప్స్ తీసుకోవచ్చు, అటు ఇటు ఇంకా వేరే దారం కూడా తీసుకోవచ్చు అండి. రకరకాల విధాలుగా చేసుకోవచ్చు మనము శారీ కుర్చీలు అనేది. ఇది లావు పూస రౌండ్ది, ఇదొక మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎల్లో అండ్ పింక్ మీడియం సైజు గోల్డ్ పూసలు, శారీ ఎల్లో అండ్ పింక్ బార్డర్ అనమాట. ఇది ఈ విధంగా తీసుకోవడం జరిగిందండి. రకరకాల హెవీ రిచ్ మోడల్స్, మీడియం సైజు మోడల్స్ ఇలా వేయొచ్చు. దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది మన దగ్గర. ఇది చాలా లుకింగ్ ఉందండి, ఎల్లో అండ్ పింక్ శారీ. నెక్స్ట్ వచ్చేసి మనకు బేబీ పింక్ అండి, బేబీ పింక్ అండ్ పర్పుల్. ఇది ఒక మీడియం సైజ్ అనమాట. అంటే కస్టమరు ఏ మోడల్ ఏదన్నా అడిగారు అనుకోండి, ఆ మోడల్ వేస్తాను. మెటీరియల్ అంతా మన దగ్గరే ఉంటుంది, సేల్ విత్ వర్క్ కూడా కదా. ఇది మీడియం సైజ్. రకరకాల పూసలు ఈ చీరలకు అన్నిటికీ వచ్చాయన్నమాట, ఒకటే విధంగా కాకుండా. ఇలా మనము ఇక్కడ ఈ 4 స్టెప్పులు ఒకే దారము తీసుకొని అటు ఇటు వేరే దారం కూడా తీసుకోవచ్చు. కానీ చీరలో, పట్టు శారీలో ఎప్పుడైనా ఒక 3 కలర్స్ వచ్చాయనుకోండి, మగ్గం వరకు బాగుంటుంది. ఆ విధంగా థ్రెడ్స్ పెడతాం కాబట్టి ఓన్లీ 1 కలర్ అయితే అంత లుక్ ఉండదు. సెల్ఫ్ కలరు అది కూడా కొంచెం శారీని బట్టి బాగుంటుంది మనకి. ఒక 2 కలర్స్ వస్తే మనకు శారీ కుచ్చులు కూడా బ్యూటిఫుల్గా ఉంటాయండి. దారాలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంది చూడండి. ఇది బేబీ పింక్ కలర్ శారీ అన్నమాట. దీనికి ఈ మోడల్ శారీల కుర్చీలతో శారీస్ చాలా లుక్ వస్తున్నాయి, రిచ్ లుక్ వస్తున్నాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.